అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి అందుబాటులో ఉన్నటువంటి నిధులు దృష్టిలో పెట్టుకొని నేను ఒక్కొక్క అంశం తీసుకుని ప్రజలతో నేను చర్చిస్తాను. ప్రజల ఎజెండానే నా ఎజెండా. నాకంటూ ప్రత్యేకమైన ఎజెండా ఉంది. మామూలుగా ఏమవుతుందంటే ఎమ్మెల్యే అవ్వగానే ఎవడైనా సరే ఏం చేస్తారు, ఎక్కడ కాంట్రాక్ట్లు ఉన్నాయి దానికి ఎంత కమిషన్ వస్తుంది, ఎక్కడ భూములు ఉన్నాయి దాన్ని తీసుకుంటే ఎంత డబ్బులు వస్తాయి, ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులంతా కూడా ఏదో విధంగా రాబట్టాలా, ఇటువంటి పనిలో ఉంటాడు. నేను అలాంటి ఎమ్మెల్యేని కానే కాదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా నా కుటుంబం సంపాదించిన డబ్బుల్ని నేను ఖర్చు పెట్టాను. ఏ పార్టీ కూడా నాకు 1 రూపాయి డబ్బులు ఇవ్వలేదు. ఖర్చుని నా కుటుంబ ఖర్చులో తీసుకొని ట్యాక్స్ పెయిడ్ అమౌంట్ని ఖర్చు పెట్టాను. ఏదైతే మామూలుగా ఎన్నికల్లో అటు ఇటు చేసేదో మనోధనాన్ని ఖర్చు పెడతారు. నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టిన డబ్బుల్ని ఖర్చు పెట్టాను. నేను మళ్ళీ చెప్తాను, నేను అవినీతి పరుడిని కాదు, కాబోను. ఏ రోజైనా సరే ఈ 2,50,000 మంది ప్రజల్లో ఎవరైనా సరే వచ్చి నన్ను ప్రశ్నించే హక్కు వాళ్ళకి ఇస్తాను. ఏ రోజైనా వచ్చి నన్ను ప్రశ్నించవచ్చు. ఫలానా దాంట్లో నువ్వు అవినీతి చేసావంట, దాంట్లో డబ్బు తీసుకున్నావంట, ఫలానాడు ఫలానా ఇచ్చినాడంటున్నాడు అని ఎవరైనా సరే ప్రశ్నించే హక్కుని నాకు నేనుగా ప్రజలకు ఇస్తాను. రెండవది, అన్నింటికంటే ముఖ్యమైనది, నేను కబ్జాదారుని కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కబ్జాలు నేను చెయ్యను. ఈ ఊరిలో కబ్జా అన్నది లేకుండా చేస్తానని ప్రజలకు మాట ఇచ్చినాను. ఆ మాటకు కట్టుబడి ఉంటాను. ఇక మూడవది, అన్నింటికంటే ముఖ్యమైనది, ప్రజలు తమ స్వేచ్ఛ కావాలని చెప్పి నాకు ఓటేశారు. ఈ పని చేయాలంటే బెదిరింపులు, ఆ పని చేయాలంటే పర్మిషన్లు. మేము ఏం పని చేయాలన్నా సరే ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకొని చెయ్యాలా అనే సాంప్రదాయాన్ని నేను మార్చి ప్రజలు స్వేచ్ఛగా తాము సంతోషంగా బతకడానికి నేను పూర్తిగా సహకరిస్తాను. ఏ రోజు కూడా ఎవరిని బెదిరించడానికి కానీ, ఎవరిని భయపెట్టడానికి కానీ, ఎవరి మీద దాడి చేయడానికి నేను ఏ రోజు పూనుకోనని ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను. ఎవడైనా సరే బెదిరించినాడంటే, ఎవడైనా సరే భయపెట్టినాడు అంటే, ఎవడన్నా ప్రజల జోలికి అన్యాయంగా వచ్చినాడు అంటే, ప్రజల ఆస్తుల జోలికి ఎవడన్నా వచ్చినాడంటే, కబ్జాల జోలికి ఎవడన్నా వచ్చినాడంటే తస్మాత్ జాగ్రత్త. ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాను, దయచేసి అన్నీ మడుచుకొని పక్క నియోజకవర్గాలకు వెళ్ళిపోండి. ఆదోనిలో మాత్రం ఈ రోజు నుంచి ఇది సాగవు అని స్పష్టమైన నేను హెచ్చరిక చేస్తాను. అన్యాయం జరిగిన వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత నాది. అన్యాయం జరిగిన ఏ కుటుంబమైనా సరే నేను ఆదరించి తీరాల్సిందే. నన్ను ఓటేసి గెలిపించుకున్నది వాళ్ళే కదా. మాకు అన్యాయం జరిగింది మొరో, నువ్వు వచ్చి న్యాయం చెయ్యా అనే కదా నాకు ఓటేశారు. వాళ్ళకి అందరికీ న్యాయం చేసే బాధ్యతలు. ఎందుకంటే నేను ఈరోజు చెప్తా ఉన్నా, మా కుటుంబం, మీ ఇంట్లో మీ కుటుంబంలో 4-5 మంది ఉంటారు. నా కుటుంబంలో 2,50,000 మంది ఉన్నారు ఈరోజు ఆదోనిలో. ఈ కుటుంబాన్ని మొత్తాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది. తప్పనిసరిగా ఆ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తారని మీకు హామీ ఇస్తా. సార్, యువతకు ఉపాధి మనకందరికీ తెలిసిందే. మీకున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి మరి తిరిగి ఉదాహరణకి మీ ఇంట్లో అన్నకో, తమ్ముడికో, అక్కకో, చెల్లికో ఉద్యోగం కావాల్సి వచ్చిందనుకోండి, నీకున్న ఇన్ఫ్లుయెన్స్ మొత్తం వాడతావా లేదా? నేను కూడా అంతే. నా కుటుంబం 2,50,000 మంది ఆదోనిలో ఉన్నారు. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, వీళ్ళకు ఉద్యోగాలు కావడానికి నా మొత్తం ఇన్ఫ్లుయెన్స్ నేను వాడతానా లేదా చెప్పండి మీరు. నాకున్న పరువు ప్రతిష్టలు, నాకున్న అధికారాన్ని, నాకున్నటువంటి ఆలోచనల్ని, నాకున్నటువంటి మాట్లాడే అధికారాన్ని, నాకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చదువుని, పెద్దవాళ్లతో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మొత్తం వాడతానా లేదా చెప్పండి మీరు. 100కు 100% వాడుతాను. అభిప్రాయం, అందరూ పోలీసులు చెడ్డవాళ్ళు కాదు, అందరూ అధికారులు మంచివాళ్ళు కాదు. అధికారుల్లో కానీ, పోలీసుల్లో కానీ, వ్యవస్థల్లో కానీ మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఎక్కువ మంది మంచివాళ్ళు ఉంటారు, తక్కువ మంది చెడ్డవాళ్ళు ఉంటారు.
ఎవరైతే తక్కువ మంది చెడ్డవాళ్ళు ఉన్నారో వాళ్ళ వల్ల మొత్తం వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది. ఎప్పుడు కూడా మనం జడ్జిమెంట్లు చేయరాదు, ఎవరిని కూడా అలా నిందించరాదు కూడా. బట్ ఏదేమైనా మనం చేయాల్సింది ఏంటంటే మంచి వాళ్ళను కాపాడుకుంటూ ఉండాలి, తప్పుడు మనుషుల్ని ఏరేస్తూ ఆ స్థానాల్ని భర్తీ చేసుకుంటూ ఉండాలి. అది నిరంతరం వ్యవస్థలో జరగాల్సినటువంటి సర్దుబాటు. దాన్ని భూతద్దంలో చూడొద్దని ఆదోనికి ఎవరెవరైతే మంచి ఆఫీసరో, ఆదోనికి ఎవరెవరైతే మంచి పోలీసో, ఆదోనికి ఎవరెవరైతే మంచి అధికారో, ఆదోనికి ఎవరెవరైతే ఉపయోగపడతారో వాళ్ళందరినీ ఆదోనిలో పెట్టుకునే బాధ్యత రాదు. సార్ నేను అనుకున్నానంటే ఇప్పుడు వైసీపీ కౌన్సిలర్ కొట్టడం జరిగింది, దాంట్లో దాని గురించి మీరు చెప్పండి, మంచి ఆలోచన. అదే తీసుకుపోవాలి. నేను ప్రజలకు చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, రాజకీయాలు ముగిసినాయి. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు కావాలంటే రాజకీయాలు మాట్లాడుకుందాం ఒకరి మీద ఎవరు. దయచేసి ఆదోనిలో కక్ష రాజకీయాలు నేను ప్రోత్సహించను. రాజకీయం అన్నది ఒక ఆలోచన విధానం. ఆలోచన విధానాన్ని చెప్పుకోవడం తప్పులేదు. ఎవరు పారే ఇప్పుడు ఏ మతాన్ని వాడు, ఈ ఊర్లో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, జైనులు ఉన్నారు, జాట్లు ఉన్నారు, ఎంతో మంది. ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకునే హక్కు ఎలా ఉందో ఎవరి రాజకీయాన్ని వాళ్ళు ప్రశాంతంగా చేసుకోవచ్చు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ రాజకీయం పేరుతో హింస చేసిన, రాజకీయం పేరుతో కక్ష కట్టిన, రాజకీయం పేరుతో ఇంకో రకంగా వ్యవహరిస్తే మాత్రం నేను ఊరుకున్నది. కఠినమైన చర్యలు ఉంటాయి.